Hello friends, welcome to RR Banking Adda. Friends, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ అండ్ సబ్స్క్రైబర్స్ని నాకు ఎక్కువ మంది చేస్తున్నందుకు. అండ్ ఫ్రెండ్స్, మనం ఇన్పుట్ అవుట్పుట్లో ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అవుట్ చూసాము. దాంట్లో ఏం చూసామంటే, సో ఇన్పుట్ ఒక లైన్ ఇచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ తర్వాత లాస్ట్లో ఫైనల్ స్టెప్ అని ఇచ్చి ఇలాంటి ఇన్పుట్ ఇస్తే నెక్స్ట్ ఎలాంటి మెథడ్లో కనుక్కోవాలని చెప్పి ఇచ్చాడు, రైట్. దాంట్లో వచ్చేసి మనం ఏం చేసామంటే వన్ వర్డ్ అనేది మనం చేంజ్ అవుతూ రావడం చూసాం. సో ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాం. ఇన్పుట్ అవుట్పుట్లోనే ఇంకొక మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇన్పుట్ 40 మేడ్ బటర్ 23 37 కుకీస్. సో సంథింగ్ వర్డ్స్ అండ్ నెంబర్స్ ఇచ్చాడు, రైట్. ఇచ్చిన తర్వాత స్టెప్స్ ఇచ్చాడు. ఎన్ని స్టెప్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్? 1 2 3 4 5 6 7. సో 7 స్టెప్స్ ఇచ్చి స్టెప్ 7 ఈజ్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ గివెన్ ఇన్పుట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వాడు ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఇట్లా మీకు ఒక ఇన్పుట్ ఇస్తాడు, పూర్తిగా ఇస్తాడు. ఇచ్చి దాంట్లో మీరు లాజిక్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఆ లాజిక్ కనుక్కొని దాన్ని బట్టి కింద ఇంకొకటి ఇన్పుట్ ఇస్తాడు. సో దాన్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఎగ్జామినేషన్స్లో ఒక్కొక్క టైంలో ఇస్తున్నాడు, ఒక్కొక్క టైంలో ఇవ్వట్లేదు. ఒక్కోసారి ప్రిలిమ్స్లో ఇవ్వట్లేదు, మెయిన్స్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ మెయిన్స్లో ఇవ్వట్లేదు, ప్రిలిమ్స్లో ఇస్తున్నాడు. సో అది ఎగ్జాక్ట్గా పర్టికులర్గా ఈ ఎగ్జామ్లో వస్తుందని ఎవరు చెప్పలేరు. సో మనం మోడల్స్ అనేది నేర్చిపెట్టుకుంటే ఒకవేళ వస్తే చేద్దాం, లేదంటే ఫర్దర్గా ఇచ్చినవి చేసుకుందాం. సో ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? స్టెప్ 1 నేను కాకుండా స్టెప్ 7 ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అన్న. ఎందుకంటే మనకి ఏదైనా లాజిక్ దొరికిద్దేమో అని. చూడండి, ఇక్కడ సాల్ట్ SNMFECP. సో ఆల్ఫాబెట్స్ అనేది ఎట్లా ఉన్నాయి? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సాల్ట్, నౌ, SN. సో ఫ్రెండ్స్, మొత్తం మీరు వర్డ్ మొత్తం చూసుకోని అవసరం లేదు. ఫస్ట్ బిగ్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ చూసుకుంటే సరిపోతుంది. ఎస్, తర్వాత N, M, F, E, C, B. సో అంటే ఆల్ఫాబెట్స్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్, జెడ్ నుంచి ఏకి వస్తున్నాయండి. నెక్స్ట్ నెంబర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్, 92, 86, 52, 37, 23, 19. సో నెంబర్స్ కూడా ఏంటి? డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒక థింగ్ చేయండి, ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 1 2 3 4 5 6 7. సో వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7, రైట్. సో టోటల్ ఎన్ని ఫ్రెండ్స్? 7 + 7 మొత్తం 14 వర్డ్స్ విత్ నెంబర్స్ ఉన్నాయి, రైట్. కానీ సో మీరు అనాలిసిస్ ఎలా చేసుకోవాలంటే చూడండి, 14 వర్డ్స్ ఉన్నప్పుడు మీకు ఇన్పుట్లో స్టెప్స్ అనేది నియర్లీ 12 13 14 అలా వచ్చినాయి అంటే సింగిల్ వర్డ్ చేంజ్ చేస్తున్నాడని అర్థం. అలా కాకుండా 7 6 8 అంటే హాఫ్కు దగ్గరలో వచ్చినాయి అంటే ఎట్ ఎ టైం 2 వర్డ్స్ చేంజ్ చేస్తున్నట్టు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ దీంట్లో. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? లాజిక్ పాయింట్ ఏంటంటే స్టెప్స్ను బట్టి ఎన్ని చేంజ్ చేస్తున్నాడో మనం కొంచెం మైండ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏముంది ఫ్రెండ్స్? బట్టర్, తర్వాత 90, రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది 40 కదా. 40 ఎక్కడ స్టార్ట్ అయింది? థర్డ్ వన్లో స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ నుంచి థర్డ్ వన్కి వెళ్ళింది. అంటే ఎన్ని వర్డ్స్ వచ్చినాయి? ఒక వర్డ్ వచ్చింది, ఒక నెంబర్ వచ్చింది, రైట్. సో వచ్చిన వర్డ్లో బి అనేది స్మాలెస్ట్ ఆల్ఫాబెట్టే కదా ఇచ్చిన వాటిల్లో, రైట్. సో బి అనేది స్మాలెస్ట్ ఆల్ఫాబెట్ అండ్ 19 అనేది ఇచ్చిన నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే స్మాలెస్ట్ ఆల్ఫాబెట్, స్మాలెస్ట్ నెంబర్ రెండు కలిపి ఒక దగ్గర తెచ్చుకున్నాడు. అంటే బటర్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ 19 ఇక్కడ ఉంది. ఈ రెండు కలుపుకొని సో ఇక్కడ బటర్ 19 తెచ్చుకున్నాడు. రిమైనింగ్ యాసిడ్స్ చూడండి, 40 మేడ్ బటర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వచ్చేసింది. 23 37 కుకీస్, సాల్ట్ ఎక్స్ట్రా 52 86 92 ఫెల్ నౌ. సో మిగతా ఏమి చేంజ్ చేయాల, యాస్టీస్ అట్లే రాసుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి ఫ్రెండ్స్, కుకీస్ వచ్చింది 23 వచ్చింది, రైట్.
కుకీస్ 23. సో బి తర్వాత నెక్స్ట్ వచ్చే ఆల్ఫాబెట్ ఏంటి? సి. సో సి తెచ్చుకున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే నెంబరు 23. సో అంటే ఆల్ఫాబెట్ విత్ నెంబర్ ఈ రెండింటిని కలిపి తెచ్చుకుంటున్నాడు. సో రిమైనింగ్ యాసిస్ రాసుకుంటున్నాడు. బటర్ 19 పక్కకి వెళ్ళింది. అంటే వాడు ఏ నెంబర్ కానీ ఏ లెటర్ కానీ తెచ్చుకున్నా వాడు స్టార్టింగ్ నుంచే తెచ్చుకుంటున్నాడు ఫ్రెండ్స్. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా మామూలుగా రఫ్గా చెప్తాను. నెక్స్ట్ మోడల్స్లో మనకి ఈజీగా అర్థమైపోతుంది. వాడు స్టార్ట్ చేసేటప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇటు నుంచి స్టార్ట్ చేయొచ్చు, లేదా 2 సైడ్ ఎట్ ఏ టైం ఒక వర్డ్ ఇటు తెచ్చుకుంటే ఒక నెంబర్ ఇటు, ఒక వర్డ్ తెచ్చుకుంటే ఒక నెంబర్ ఇట్లా. సో రకరకాలుగా వాడు దాన్ని మార్చి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మనం కనుక్కోవాల్సిందంటే దాంట్లో లాజిక్ కనుక్కోవాలి. ఆ లాజిక్ కనుక్కున్నామంటే మనం చాలా ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. సో దీంట్లో మీకు నెక్స్ట్ ఇదే మోడల్లో ఇదంతా రాయడానికి మీకు టైం వేస్ట్ అవుతుంది, రైట్? సో ఏదన్నా కొంచెం లాజిక్ ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నాను. సో మీకు ఇక్కడ నేను లాజిక్ అనేది నేర్పిస్తాను. సింపుల్గా సింగిల్ వర్డ్స్తో మనం రాసేయచ్చు దీన్ని స్టెప్స్ మొత్తాన్ని. అది ఎలాగో ఇది అయిపోగానే మీకు ఒక ప్రాబ్లంలో నేను చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, బటర్ 19. సో ఆల్మోస్ట్ అలా ఇంకా మీకు అర్థమైపోయింది ఇప్పుడే ఎట్లా వస్తుంది అనేది. సో నెక్స్ట్ యాస్ ఇస్ 40, మేడ్ 37, కుకీస్ ఆల్రెడీ వచ్చేసింది, సాల్ట్ ఎక్స్ట్రా 52. సో రిమైనింగ్ నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? సి తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఈ ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు 37. సో యాస్ ఇస్ కుకీస్ ఏడు వరకు ఇది. సో బటర్ 19. సో నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ ఇలా రాసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ ఎక్స్ట్రా తర్వాత ఫెల్ 40, ఎక్స్ట్రా 37, కుకీస్ 23, బటర్ 90. సో అంటే వాడు ఏంటంటే రెండు అంటే ఒక వర్డ్ ఒక నెంబర్, ఒక వర్డ్ ఒక నెంబర్ తీసుకుంటా వస్తున్నాడు. అది కూడా ఎట్లా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో. అంటే నేను చెప్తుంది ఏంటంటే తీసుకునే విధానం ఇంక్రీజ్ ఆర్డర్, ఫైనల్ స్టెప్ వాడి గెస్ ఏంటంటే డిక్రీజింగ్ ఆర్డర్. చూడండి, సో మేడ్ సాల్ట్ 52, 86, 92 నా. నెక్స్ట్ స్టెప్ 5. సో ఎఫ్ తర్వాత వచ్చే నెక్స్ట్ లెటర్ ఎం, తర్వాత నెంబర్ 52, ఫెల్ 40, ఎక్స్ట్రా 37, కుకీస్ 27, బటర్ 90. సో బటర్ 19 అనేది స్టార్టింగ్లో ఫస్ట్ ఉంది, లాస్ట్కి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వెళ్ళిపోతుంది, అంటే మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. అడిషనల్గా వచ్చిందంతా ఫస్ట్ యాడ్ అవుతుంది అనమాట. తర్వాత నవ్ 86, మే 22, యాస్టీస్, ఫెల్ 40, ఎక్స్ట్రా 37, కుకీస్ 27, బటర్ 19. నెక్స్ట్ మిగిలిపోయింది లాస్ట్ సాల్ట్ 92, నవ్ 86 అండ్ మేడ్ 52 అండ్ ఫెల్ 40, ఎక్స్ట్రా 37, కుకీస్ అండ్ 27. సో బటర్ 19 ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాం? ఫైనల్ స్టెప్లో మనకి ఏంటి? ఆల్ఫాబెట్స్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్, అదేవిధంగా నెంబర్స్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్ వస్తూ వాడు ఏం చేసుకున్నాడు? రెండు తీసుకుంటా వచ్చి ఫైనల్గా 7th స్టెప్ అనేది లాస్ట్ స్టెప్ అన్నాడు. సో మనం నెక్స్ట్ ఒక ప్రాబ్లంలో ఇదే యొక్క మెథడ్ని షార్ట్కట్లో ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఇందాక మనం సో ఇన్పుట్ నుంచి స్టెప్స్ ఎలా కనుక్కోవాలో చూసాం. అదే లాజిక్ బేస్లో ఇక్కడ ఒక ఇన్పుట్ ఇస్తున్నాడు, దాని నుంచి ఎన్ని స్టెప్స్లో ఇది కంప్లీట్ అవుద్ది అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు లాజిక్ అండ్ టెక్నిక్ చెప్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి, ఎలా మనం తొందరగా ఫాస్ట్గా చేయాలో మీకు నేర్పిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆల్ఫాబెట్స్ అనేది మీరు ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ ఏంటి ఇక్కడ? బీనా. సో దాన్ని మీరు ఏగా అనుకోండి, అంటే ఆల్ఫాబెట్స్ అన్నిటికీ ABCDEF, అదేవిధంగా నెంబర్స్ అన్నిటికీ 1 2 3 4 5 6 7 అట్లా ఇచ్చుకోండి. ఫస్ట్ మీరు చూడండి అర్థమవుతుంది. సో దీని మొత్తానికి సింబల్ ఏంటంటే నేను ఏ అనుకున్నా, రైట్? బి తర్వాత ఉన్న నెక్స్ట్ లెటర్ ఏంటి ఇక్కడ? BEBCDEF. సో ఎఫ్ కాబట్టి ఇది బి అనుకున్నా. నెక్స్ట్ ఫ్యామిలీ తర్వాత ఎఫ్ తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏంటి? EFGHI. సో జీ ఉంది కాబట్టి ఇక్కడ సి, రైట్? దీన్ని సి అనుకున్నా. GHIJKL, ఎల్ ఉంది కాబట్టి సో దీన్ని ఏమనుకుంటున్నాను? డి, అంటే ABCD. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేది LMN. సో ఎన్ ఏమనుకుంటున్నాను?
ఈ అనుకుంటున్నాను, రైట్. నెక్స్ట్ పాండ్ని ఇంకా రిమైనింగ్ PQR, సో F. నెక్స్ట్ రిచ్కి G. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క వర్డ్కి నేను ఒక్కొక్క లెటర్ ఇచ్చేసుకున్నా, రైట్. ఇప్పుడు ఒకవేళ ఏ అన్నారు అనుకోండి, నాకు ఫైనల్గా నేను చెప్తాను అది ఎలాగో. ఏ అంటే బ్యూటిఫుల్ అని, బి అంటే ఫ్యామిలీ అని, జీ అంటే రిచ్ అని. సో అది ఎందుకు అలా రాస్తున్నామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ నెంబర్స్ వచ్చేసి కూడా 1 2 3 4 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చుకోండి. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 1, సెకండ్ హైయెస్ట్ 2, నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ 48 3, నెక్స్ట్ 4 61 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7. సో సరిపోయిందా ఫ్రెండ్స్, EFG రైట్. సో ఇప్పుడు ఇన్పుట్ అనేది ఇవేవైతే రాసుకున్నానో అవన్నీ కింద ఒకసారి రాసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఇన్పుట్, నేను ఇంకా స్టెప్స్ స్టార్ట్ చేయలేదు. 2 F C A 3 4 7 Z B 5 6 1 E D. సో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో మనకి ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఇది నా దృష్టిలో ఇన్పుట్ అనమాట. ఎందుకంటే నేను ఇలా రాసుకోవడానికి కారణము రిచ్ లేదా ఫ్యామిలీ లేదా ఆర్ నెంబర్ 48 55 ఇవన్నీ నేను రాసుకుంటా వెళ్ళాలి అంటే ఉన్న టైం కాస్త ఎగ్జామినేషన్లో దీనికే సరిపోతుంది. సో మనం తక్కువ టైంలో చేయాలా, 4 to 5 minutes లోపే ఈ ప్రాబ్లం చేయాలా, ఎలా అనేది చూడండి. సో ఇప్పుడు ఇన్పుట్ రాస్తున్నానా. సో స్టెప్ 1 ఏంటి, స్టెప్ 1 ఇందాక మీకు గుర్తుంది కదా, ఫస్ట్ ఆల్ఫాబెట్ స్మాల్ నెంబర్, అవునా. సో నేను అందుకనే ఏం చేసుకున్నాను, ఫస్ట్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి ఏ అనుకున్నాను కదా, ఫస్ట్ నెంబర్ ఏంటి ఏ 1. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎంత సింపుల్గా రాసుకుంటాను, A1 రాసేసుకున్నా. నెక్స్ట్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. 2F ఏ వెళ్ళిపోయింది కాబట్టి C3 4 7 G5 6, ఎక్కడైనా మిస్ అయ్యామా, 3 4 7 G5 6 ED, రైట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఫ్రెండ్స్ అక్కడ ఒకటి మిస్ అయ్యాం మనం. సో F C 3 4 7 G B ఇక్కడ. సో ఫ్రెండ్స్ B 5 6 E D. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది స్టార్టింగ్లో మీరు కొంచెం నేర్చుకున్నప్పుడు ఇట్లా ఉంటుంది. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ద్వారా ఎలా ఫాస్ట్గా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. స్టెప్ 2. సో A1 వచ్చేసింది, నెక్స్ట్ ఏం వస్తుంది మీరు ఆబ్వియస్లీ మీరే చెప్పండి, B2 వచ్చేస్తుంది, రైట్. ఎందుకంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ B అండ్ నెక్స్ట్ నెంబర్ 2. సో B2, A1 ఆల్రెడీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంకా 2F C 3 4 7 G B ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి, రైట్. సో 2 వెళ్ళిపోయింది కాబట్టి G5 6 ED. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఏం చేసాం, B2 తెచ్చుకున్నాం, A1 ఆల్రెడీ ఇట్లా రాసుకున్నాం, FC 3 4 7 G, నెక్స్ట్ B వెళ్ళిపోయింది 5 6 ED. సో నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. సో ఏంటి C3, నెక్స్ట్ B2 కామన్, A1 కామన్, రైట్. సో ఇప్పుడు C3 వెళ్ళిపోయింది, ఇంకా రిమైనింగ్ లెటర్స్ రాసేసుకోండి. F 4 7 G5 6 ED. ఓకేనా ఫ్రెండ్స్. C3 వెళ్ళిపోయింది, సో రిమైనింగ్ లెటర్స్ రాసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 4 D4 C3 B2 A1. ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు ఏమొచ్చింది, D వెళ్ళిపోయింది 4 వెళ్ళిపోయింది, ఇంక రిమైనింగ్ F 7 G5 6 E.
నెక్స్ట్ స్టెప్ 5 డి అయిపోయిన తర్వాత E5 D4 C3 B2 A1. సో ఇప్పుడు ఏమైపోయింది E5 వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో ఏముంటుంది ఇంకా F7 G6. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్ 6. సో ఏమొస్తుంది ఈ తర్వాత F 5 తర్వాత 6 E5 D4 C3 B2 A1. సో F వెళ్ళిపోయింది 6 వెళ్ళిపోయింది ఇంక మిగిలింది 7G. రైట్. స్టెప్ 7. సో ఇక్కడ ఏమొస్తుంది G7 F6 E5 D4 C3 B2 A1. సో ఫైనల్గా చూడండి ఆల్ఫాబెట్స్ అనేది G F E D C B A. సో ఆల్ఫాబెట్స్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చినాయా. నెక్స్ట్ 7 6 5 4 3 2 1. సో నెంబర్స్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తున్నాయా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ G అంటే ఏంటి రిచ్ ఆర్. సో 7 అంటే 97. సో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి బిగ్గెస్ట్ నెంబర్ 97. సో 7 వచ్చింది. నెక్స్ట్ G వచ్చింది. సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్లు కింద ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద వర్డ్ ఆర్ నెంబర్ గివెన్ ఇన్ ద థర్డ్ స్టెప్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. వాట్ ఈస్ ద గివెన్ వర్డ్ ఆర్ నెంబర్ ఫిఫ్త్ వన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్లో లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇది ఫ్రెండ్స్, రైట్ హ్యాండ్ అంటే అది. సో 1 2 3 4 5 ఫిఫ్త్ వన్ అంటే ఏ వచ్చింది అనమాట. ఏ అంటే ఏంటి మనకి బ్యూటిఫుల్. సో ఇది మీరు పేపర్లో జస్ట్ నోట్ చేసుకొని ఇప్పుడు ఇన్ని వర్డ్స్ మళ్ళా మీరు అన్ని రాసే బదులు సో ఇలా రాసుకోవడం వల్ల మీకు ఏంటంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. టైం చాలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏం లేదు కోడెడ్ లాంగ్వేజ్ లాగా రాసుకోవడం అంతే ఇన్పుట్ అవుట్పుట్ని. ఆల్రెడీ మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్ చేశారు కదా. సో అదే విధంగా కోడెడ్ లాంగ్వేజ్లో రాసుకోవడం. సో కోడెడ్ లాంగ్వేజ్లో రాసుకున్న తర్వాత వాడు ఏది అడిగితే అది. ఒకవేళ థర్డ్ వర్డ్ ఆర్ లెటర్ ఫ్రమ్ రైట్ అండ్ ఇన్ ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏంటి ఫిఫ్త్ అంటే ఏంటి 61 ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. నేను చెప్తున్న క్వశ్చన్స్ అర్థమవుతుందా. సో ఇప్పుడు హౌ మెనీ స్టెప్స్ రిక్వైర్డ్ ద కంప్లీట్ ద ఇన్పుట్ అంటే 7 స్టెప్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ని మ్యాక్సిమం కోడింగ్లో మార్చేసుకొని మీరు చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్ బ్యాంక్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీ వాట్సాప్లోను ఫేస్బుక్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్. చాలామందికి తెలియవు అంటే ఇట్లా ఆన్లైన్లో ఒక తెలుగు క్లాసెస్ ఉన్నాయని. సో మీరైతే ఎంత ఇష్టపడుతున్నారో అదేవిధంగా వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవ్వడానికి సాయం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.